నమస్కారం. టుడే వీచర్ కి స్వాగతం. ప్రోగ్రామ్ అయిన తర్వాత షెడ్యూల్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు మాట్లాడారు. మరి పైన షెడ్యూల్ తర్వాత మళ్ళీ పిల్లలందరూ అంతా చేస్తారు. కలెక్టర్ గారికి నెక్స్ట్ భానుప్రియ గారికి విశ్వనాథ్ నాయక్ సార్ మీరు కూడా కూర్చోవలసిందిగా కూర్చున్నాం సార్. సార్కి బొకే ఇవ్వండి. ప్రిన్సిపల్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారుతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, సిరినవ్వులో సిరులు దోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరుకుతాయి. మరు అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో రాగాలు నారాలు, అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో త్యాగాలు నాదాలు, నికయ్య కరములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా బ్రహ్మ భుజ ఆడుతాం, నీ పాటలే పాడుతాం, జై తెలుగు తల్లి జై. కళాశాలను ప్రారంభించడం జరిగినది. బైఫర్కేషన్ సమయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఒక గదిని మాత్రమే కేటాయించుట జరిగినది. క్లాసులను డిగ్రీ కళాశాల కెడ్లలోనే షిఫ్ట్ పద్ధతిలో నిర్వహించుట జరిగినది. 2006 సంవత్సరంలో నాబార్డు నిధులతో 4వ తరగతి గదులను గ్రౌండ్ ఫ్లోర్ నందు నిర్మించి తరగతులను షిఫ్ట్ పద్ధతిలో కాకుండా 2 పూటలు నిర్వహించడం జరిగినది. నాబార్డు 11 నిధులతో 2009 సంవత్సరంలో ఫస్ట్ ఫ్లోర్ నందు 4వ తరగతి గదులను మరియు 3 రేకుల షెడ్లను నిర్మించడం జరిగినది. కాలక్రమేణా విద్యార్థుల సంఖ్య 450 వరకు పెరిగినది. ప్రస్తుతము కళాశాల నందు 4 జనరల్ గ్రూపులు మరియు 3 వొకేషనల్ గ్రూపులు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో 282 మంది విద్యార్థులతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభించడం జరిగినది. ప్రస్తుతము కళాశాల ప్రిన్సిపల్, 6 మంది రెగ్యులర్ అధ్యాపకులు, 10 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు, 3 అతిథి అధ్యాపకులు, 1 సీనియర్ అసిస్టెంటు, 1 జూనియర్ అసిస్టెంటు, 2 రికార్డ్ అసిస్టెంట్లు మరియు 1 ఆయా, 1 వాచ్మెన్తో కళాశాలను నిర్వహించడము జరుగుతున్నది.
గిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారికి మరియు మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి, తిరుపతి జిల్లా ఈఓ గారికి, ఈ కళాశాల ప్రిన్సిపల్స్, హెచ్ఎంస్ గారికి, టీచర్స్కి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ గారి పేరుతో ఈ మధ్యాహ్నం మీల్స్ని ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయం. విద్యార్థులు ఎదిగే దశలోనే వారి ఆలోచనలకు మంచి ఆసరాగా వారికి మన చరిత్ర తెలియాలి, గొప్ప వ్యక్తులు గొప్ప చెయ్యాలి అనే మంచి ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకురావడంతో గొప్ప విషయాలని తెలుసుకుంటూ పౌష్టిక ఆహారాన్ని తీసుకొని బంగారు బాట చేయాలి ఎంతో సంతోషకరం. నాకు ఈ అవకాశం మీకు ఒక 2 మాటలు చెప్పే అవకాశం లభించినందుకు చేస్తున్నాను. ఇంకా పిల్లలందరికీ చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మన పూర్తి చేసుకున్న తర్వాత మన 10th ఎగ్జామ్స్ కానీ ఇంటర్ ఎగ్జామ్స్కి వచ్చిన మార్క్స్ అన్నిటిని మనం రెజ్యూమ్స్లో పెట్టడం జరుగుతుంది. మీ అందరికి తెలుసు అనుకుంటాను రెజ్యూమ్ అంటే ఏంటో. సో 10th మార్క్స్ అనేది 10th మార్క్స్ నుంచి మనం రెజ్యూమ్లో పెట్టడం జరుగుతుంది. ప్రిన్సిపల్, అదేవిధంగా గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మన చైర్పర్సన్ భావన్ప్రియ గారికి, అదేవిధంగా ఎంఈఓ గారికి, డిఈఓ గారికి, ముందున్నటువంటి పత్రికా సోదరులకు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో చంద్రబాబు నాయుడు ఆలోచించి ఈ మధ్యాహ్న భోజనం అనేది 14 నుంచి మనం 19 దాకా పెట్టాం. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం లేకపోవడం, ఆ 5 సంవత్సరాలు పిల్లలకి భోజనం పెట్టే కార్యక్రమం కూడా చేశారు. బాబు గారు ఆలోచించింది ఒకటే, బాగా చదువుకోవాలి, మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిపెట్టాలనే ఉద్దేశంతోనే పౌష్టిక ఆహారం కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు మెను ప్రతి ఏ రోజు ఏం పెడతారో కూడా క్లియర్గా మెను కూడా ఇచ్చేవాళ్ళు గతంలో. ఆ తర్వాత మెనూ లేదు, ఏం లేదు, మొత్తం ఎత్తేసారు. మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత పిల్లలకి మళ్ళా ఆ కార్యక్రమం పెట్టాలి, మధ్యాహ్న భోజనం కార్యక్రమం చెప్పని అందులో భాగంగానే ఈ రోజు నుంచే ప్రారంభించబోతా ఉన్నాం. పిల్లలు పౌష్టికాహారం తీసుకొని బాగా చదువుకోవాలి, మంచి మార్కులు సంపాదించాలి, వాళ్ళు డాక్టర్లు గానో ఇంకా అవకాశం ఉంటే మన సారు ఐఏఎస్ పాస్ అయినట్టు మీరు కూడా ఆ విధంగా చదివి వెంకటగిరిలో చేస్తారని కోరుకుంటూ, మన బాబు గారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచించే పనిచేస్తారు, ఏది చేయాలన్నా కానీ. అదేవిధంగా 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఎక్కడ అభివృద్ధి లేదు, ఏమీ లేదు, ఎక్కడ పట్టిన రోడ్లు కూడా పోయే పరిస్థితి లేదు. ఈరోజు వెంకటగిరి నుంచి గూడూరు పోవాలంటే కూడా చాలా దారుణంగా ఉన్నది రోడ్డు. ఆ విషయాలు కూడా 5 సంవత్సరాలు అనుకునేలే. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా గుంతలు లేనటువంటి రోడ్డు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మన పిల్లలు బాగా చదువుకునే విధంగా వాళ్ళన్నిటికీ పౌష్టికాహారం పెట్టాలి. అదేవిధంగా బుక్స్ కూడా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని నోట్బుక్లు కూడా ఇచ్చేవాళ్ళు, మళ్ళీ 5 సంవత్సరాలు ఎత్తేసారు. మళ్ళా ఇప్పుడు ఆ కార్యక్రమం మళ్ళా ముఖ్యమంత్రి ప్రారంభించి చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న భోజనం ఎందుకు ఆలోచించారంటే, వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది ఏదైనా పనులు బావచ్చు 4 గంటలకు 5 గంటలకు లేచి
క్యారేజ్ ఇవ్వాలంటే కూడా కష్టమే. ఇవన్నీ ఆలోచించి ఈ మధ్యాహ్న భోజనం అనేది ఏర్పాటు చేసినది బాబు గారే. అటు ఆ తల్లిదండ్రులు వాళ్ళు టెన్షన్ లేకుండా ఏదో పని చేసుకోవాలి, ఈ బిడ్డలకి మనం ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారనే ఉద్దేశంతోనే 4 గంటలకు లేచి పెట్టే లేకుండా ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఈ రోజు నుంచే ప్రారంభిస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా దూరదృష్టితో ఆలోచించి బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలని చెప్పని కూడా కోరుకుంటూ, మీ అందరు కూడా పేరు పేరున నా ఆశలు ఎప్పుడు ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తూ, ఏది అవసరమైనా కానీ నా దృష్టిలో తీసుకొస్తే నేను మన జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకెళ్తాం, ఏమన్నా కానీ పరిష్కారం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎగ్జామ్స్కి ఇట్లాంటివన్నీ చాలా చేశారు. కానీ మన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారు వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యి అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కూడా ఒక భరోసా ఇచ్చి వాళ్ళ ఏదైతే ఫీజెస్ ఉన్నాయో అన్ని కూడా వెంటనే చెల్లిస్తాం సకాలంలో అని చెప్పి పిల్లల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడని పరిస్థితి రావాలని కూడా వాళ్ళందరికీ ఒక అంటే హెచ్చరికలా కాదు, వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేశారు. తర్వాత ఇంకా అది చెప్పినా కూడా వినని వాళ్ళకి హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. దానివల్ల చాలా మంది డిగ్రీ పిల్లలు కూడా ఈరోజు ప్రశాంతంగా ఎటువంటి స్ట్రెస్కి గురి కాకుండా మళ్ళీ వాళ్ళు చదువుకునే పరిస్థితి, ఎగ్జామ్లు రాసే పరిస్థితి. మీరు కూడా ఇంటర్మీడియట్ పిల్లలు చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ అంటే మీకు లైఫ్ చేంజింగ్ అంతా ఇంటర్మీడియట్లోనే జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు ఇందాక మనకి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినట్టు ఈ 2 సంవత్సరాల్లో మరీ ముఖ్యంగా ఈ 3 నెలలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనే మనకు పరీక్షల కాలం అయినప్పటికీ ఎక్కడ కూడా మీరు స్ట్రెస్ గురి కావాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రోజు మీరు కనీసం ఎగ్జామ్స్ అప్పుడు 7-8 గంటలు బాగా అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా చదువుకున్నా సరిపోతుంది. కొంతమంది చెప్తూ ఉంటారు మరి 15 గంటలు చదివాం, 16 గంటలు చదివాం, అంత సమయం చదవాల్సిన అవసరం ఏం లేదు. 5-6 గంటలు చదివినా బాగా పుస్తకాలు ముందుకు వేసుకొని చదివినా సరిపోతుంది. డివేట్ అవ్వకుండా చదవాలి. మీరు మరొకటి ఈ సోషల్ మీడియాని ఈ కొన్ని నెలలు కొంచెం దూరం పెట్టుకోవాలి. ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి సోషల్ మీడియా మరీ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, చాలా టైం వేస్ట్ అయిపోతుంది, అడిక్ట్ అవుతూ ఉంటారు. వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, స్నాప్చాట్ అని మరి ఎంతమంది వాడుతున్నారో నాకు తెలియదు. కానీ దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ఈ 3 నెలలు మాత్రం పరీక్షలు అయ్యేంత వరకు దాని మీద కొంచెం చెక్ పెట్టాలి. అది ఈ ఏజ్లో సోషల్ మీడియాని మీరు జాగ్రత్తగా వాడుకుంటే మీకు ఎంతో ఉపయోగపడుతుంది. టెక్నాలజీ మంచిగా వాడుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది, మీ ఎగ్జామ్స్ కూడా బాగా పనికొస్తుంది. మీరు ఇంకో డైరెక్షన్లో వాడితే మాత్రం మీకు టైం వేస్ట్ అవడమే కాకుండా సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే మీరు రాత్రి కొంతమంది అలాగా పెట్టుకొని ఆ రీల్స్ చూస్తూనే ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి చూసి 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 నిద్ర ఉండదు, తలనొప్పి, నెక్స్ట్ రోజు యాక్టివ్గా ఉండరు, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. అదంతా కూడా మీ ఆరోగ్యం మీద, మీ చదువు మీద ఎఫెక్ట్ పడుతుంది. కనుక సోషల్ మీడియా తల్లిదండ్రులు కూడా, టీచర్స్ కూడా పిల్లలు మరీ ముఖ్యంగా ఈ ఏజ్ పిల్లలు ఏం చూస్తున్నారు ఏంటి, ఎందుకంటే 18 ఇయర్స్ వరకు స్టిల్ దే ఆర్ చిల్డ్రన్. ఓకే, 18 ఇయర్స్ దాటిన తర్వాతనే వీళ్ళందరూ అడల్ట్స్ అవుతారు. సో 18 ఇయర్స్ వరకు జాగ్రత్తగా టీచర్స్, పేరెంట్స్ కూడా అసలు పిల్లలు ఏం చూస్తున్నారు, ఫోన్స్లో ఏం చూస్తున్నారు అనేది కూడా మరి 24/7 వాళ్ళని మనం మానిటర్ చేయలేం, కానీ రీజనబుల్గా చెక్స్ పెట్టి చూస్తూ ఉండాలి. అదేవిధంగా చదువుతో పాటు దయచేసి అందరూ కూడా వీలైనంత వరకు ఏదో ఒక ఆట మీద కూడా ఒక గంట సేపు కానీ 45 నిమిషాలు కానీ రోజు మీరు దృష్టి పెట్టి, అది దానివల్ల స్ట్రెస్ గురవద్దు. ఏదో ఒక ఆట, ఇండోర్ గేమ్ కానీ అవుట్డోర్ గేమ్ కానీ ఏదో ఒకటి, ఆటలు కాకపోయినా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ మీకు నచ్చింది ఏదో ఒకటి మీరు చేసుకోవాలి. కంటిన్యూస్గా 24/7 స్టడీస్ అంటే స్ట్రెస్ ఉంటుంది. కనుక ఈ చిన్న చిన్నవి చేసుకుంటూ, అదేవిధంగా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ప్రిన్సిపల్ గారికి చెప్తున్నాను, దయచేసి ఎవరన్నా కొంచెం వెనకబడిపోయిన పిల్లలు ఉంటే బాగా చదువుకున్న పిల్లలతో గ్రూప్లా క్రియేట్ చేసి 3-4 స్టూడెంట్స్ కలిపి గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి అంటే హెల్ప్ చేసే విధంగా చూడండి. మేబీ ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ క్లాస్ అవర్స్ తర్వాత కొంచెం బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కొంచెం ఇంకా హెల్ప్ చేస్తే బాగుంటుంది.
అండ్ మీరు ఒక్కటి ఆలోచించాలి, చదువులో అంటే ఇప్పుడు ఉన్న ఇంటర్మీడియట్లో చాలా కోర్సెస్ ఉన్నాయి. కేవలం ఎంపీసీ చదువుకున్న వాళ్ళకే, బైపీసీ చదువుకున్న వాళ్ళకే ఆపర్చునిటీస్ ఉన్నాయనేది అస్సలు కరెక్ట్ కాదు. మిగతా అన్ని కోర్సెస్ కూడా చదువుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన ఆంధ్రాలో ఏంటంటే దురదృష్టశాతం, నేను అదృష్టశాతం అనగా దురదృష్టశాతం, కేవలం ఇంజనీర్ డాక్టర్ తప్పిస్తే తల్లిదండ్రులు కూడా అంత ఎక్కువ ఆలోచించట్లేదు. టీచర్స్ కూడా అదే ఎంకరేజ్ చేస్తున్నారు చాలా వరకు. అది కరెక్ట్ కాదు స్కూల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మనకి చూసుకుంటే మన జిల్లా అవసరాల మేరకు ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. శ్రీ సిటీ చూసుకున్నా, ఇక్కడ నాయుడుపేట చూసుకున్నా, ఇప్పుడు తిరుపతి, రేణిగుంట, ఏర్పేడు దగ్గర చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు సెమీ స్కిల్డ్ జాబ్స్ అంటే దానికి కేవలం ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళకే అక్కడ జాబ్స్ అన్నట్టు కాదు. ఏ కోర్స్ చేసినా మీరు కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా వెంటనే మనకు ఇక్కడ ఈ జిల్లాలోనే ఇండస్ట్రీ ఇంత పెద్దగా పెరుగుతుంది కాబట్టి మీకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి. ఉద్యోగం గురించి మీరేమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా అయితే మన జిల్లాలోనే ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక ఆలోచన ఏంటంటే ఇప్పుడు పిల్లలు కూడా కేవలం గవర్నమెంట్ జాబ్ మాత్రమే మాకు రావాలి, గవర్నమెంట్ జాబ్ వస్తేనే మా జీవితం కుదుట పడుతుంది, తల్లిదండ్రులు కూడా అలానే ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ వచ్చినా రాకపోయినా గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు చేసేది లోకంలో మన ఇండియాలో 1% కంటే తక్కువ, 0.6 0.7% అంతే. మిగతా వాళ్ళంతా బిజినెస్లు పెట్టుకుంటున్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ అవుతున్నారు, వాళ్ళే స్టార్టప్స్ పెట్టుకుంటున్నారు. చాలా ఇండస్ట్రీస్లో, సర్వీస్ సెక్టార్లో, వాళ్ళ టూరిజం ఇంత ఉంది. వీటన్నిటిలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటే ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా డిగ్రీలో ఏదో చేయటమో కానీ, ఇంజనీరింగ్ కానీ ఏదన్నా చేయండి. మళ్ళీ ఇంకొక కోర్స్ ఏదైనా చేసి, రిఫ్రెషర్ కోర్సు, స్కిల్ కోర్స్ ఏదైనా చేయండి, కానీ ఆపొద్దు దయచేసి. మరీ ముఖ్యంగా విద్యార్థినులు మీరు మాత్రం మీ తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, దయచేసి ఇంటర్మీడియట్తో చదువు ఆపొద్దు. మరీ ముఖ్యంగా ఎవరు కూడా, మన జిల్లాలో చైల్డ్ మ్యారేజ్ కూడా చాలా ఎక్కువైపోతుంది చూస్తున్నాము. సో అది కూడా చేయటానికి వీలు లేదు. టీచర్స్, పేరెంట్స్ కూడా దాని మీద కూడా ఒకసారి దృష్టి పెట్టాలి. చివరిగా ఈరోజు మనం గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఎంతో తోడ్పాటు ఇస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో కానీ, ఏ కార్యక్రమంలో అయినా కానీ చాలా ముందుండి నియోజకవర్గాన్ని అందరినీ కూడా నడిపిస్తున్నారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి డిఈఓ గారు కానీ, డిఐఈఓ గారు కానీ వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మీరు కూడా బాగా చదువుకోండి, బాగా ఆరోగ్యాన్ని మీ జాగ్రత్తగా చూసుకోండి. దానికోసం ఈరోజు మంచి భోజనం కూడా ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. మంచి కార్యక్రమం ఇది. అదేవిధంగా స్ట్రెస్ గురి కావద్దు. ఏజ్ పిల్లలు అసలు స్ట్రెస్ అనే పదం ఈ ఏజ్ పిల్లలకు తెలియకూడదు నన్ను అడిగితే, ఎందుకంటే అంత ఎనర్జీ మీకు ఉంటుంది. ఎక్కడ కూడా సోషల్ మీడియా కొంచెం దూరంగా ఉండండి, బాగా చదువుకోండి. మీరందరూ కూడా మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. ఎప్పుడు కూడా ఎయిమ్, నేను చాలా చోట్ల చెప్తా ఉంటాను, ఎయిమ్ కూడా టార్గెట్ కూడా పెద్దది పెట్టుకోవాలి. ఇఫ్ యూ ఎయిమ్ టువర్డ్స్ ద స్కై అట్లీస్ట్ యూ విల్ రీచ్ ద క్లౌడ్స్. ఓకే, మీరు ఎయిమే ఈ చెట్టు ఎత్తు పెట్టుకుంటే ఇంకా భూమి మీదే ఉంటారు. సో ఎప్పుడు కూడా పెద్ద ఎయిమ్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా కూడా మీరందరూ మీ ఎయిమ్ని ఖచ్చితంగా సాధిస్తారని మరొకసారి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇప్పటికే లేట్ అయింది, కొంచెం హోల్డ్ చేశాము, దయచేసి దాన్ని క్షమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
कैमरा मैन गाరు వెనక రండి బ్రో ఎక్కడ కూర్చోవాలా ఎక్కడ కూర్చోవాలి నువ్వు వస్తేనే వస్తాను వెనక అన్న అది వెనక్కి
ల్యాండ్ ఇష్యూస్ ఇల్లు కాలేదు కాబట్టి మేము కాంపౌండ్ వర్క్ కట్టుకోలేదు కదా. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి సైడ్ ఖాళీ ఫ్లాట్స్ ఉన్నాయి, వాటిని కేటాయించమని చెప్పేసి అప్పుడు వాళ్ళు కానీ అక్కడ కానీ కేటాయించేస్తే ఇప్పుడు కాలేజీకి గ్రౌండ్ అనేది ఒక స్థలం అనేది అన్ని సమస్యలు పరిష్కారం అయింది. ఇంత ప్లాన్ గీశారు, మన సర్వే దగ్గర ఉంది. ఒక సందర్భంలో సార్ వాళ్ళు వచ్చి ఏసీబీని తీసుకొని వచ్చి మేము ఇల్లు కట్టుకునేదానికి పురాతన వేస్తామని చెప్పి కూడా దువ్వేసినాం. అప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మేము ఆపించాం. ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది వాళ్ళది, కాలేజీకి మా గ్రౌండ్ కావాలి, స్థలం కావాలి కాబట్టి వాటిని ఎక్కడన్నా కేటాయించింది. ఈ స్థలము ఒకప్పుడు డిగ్రీ కాలేజ్ మా హ్యాండ్ ఓవర్లో లేదు. ఇక్కడ ఏదన్నా మేము చేసుకోవాలంటే మా ప్రిన్సిపల్కి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్కి అథారిటీ లేకుండా ఉంది. అందువల్ల దీన్ని మా ఇంటర్మీడియట్ కాలేజీకి బదలాయించేస్తే మన ఖాళీ స్థలాన్ని మా కాలేజీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అనేది దీంతో లింక్ సార్. అదే సార్ ఇక్కడ గ్రౌండ్లో ఇచ్చారు. అదే సింపుల్ ఇష్యూ సార్. అది మొత్తం సర్వే చేశారు, ప్లాన్ కూడా తీసేశారు, కేటాయించారు ప్లాట్లు. జస్ట్ తమరు కూడా ఉత్సాహవంతుడు లోకేష్ బాబు అంటే ఇంగ్లీష్ మినిస్టర్. ఆయన కూడా ఈ ఇంటర్మీడియట్ పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టాలని కాన్సెప్ట్తోనే ఆయన కూడా ఆలోచించి పిల్లలు పుష్టిగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్. మళ్ళీ పేదవాళ్ళు కూడా ఉదయం వస్తుందో తెలియదు, మధ్యాహ్నం కూడా వస్తుండి పిల్లలు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మధ్యాహ్నం భోజనం చేయడం, పిల్లల్ని కూడా మనం ఆరోగ్యపడుతుంది, వాళ్ళు కూడా ఆరోగ్యంగా బాగా చదువుకోవాలని తెలుసుకొని మన లోకేష్ బాబు కూడా పదే చెప్తూ ఉంటారు. ఎక్కడ కాంప్రమైజ్ కావచ్చు, క్వాలిటీలో బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, మంచి పోషకాలు పెట్టాలని ఉద్దేశంతోనే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజలకు వెంకటేశ్వరరావు రావడం చాలా సంతోషం. ఇంకా కూడా ఎక్కువ సమస్యలు గతంలో మీరు అందరూ చూశారు. ఈ గ్రౌండ్ కూడా గతంలో పాట పాడుకొని అందరూ కూడా పంచుకొని చూశారు. కానీ దురదృష్టం ఆ రోజు నేను ఎమ్మెల్యే కావడం మొట్టమొదటిగా తన దృష్టిలో రావడం వెంటనే ఆపాం. అప్పటికి 4-5 ప్లాట్లు ఆల్రెడీ టెండర్ కూడా వేసుకొని తీసుకున్నారు, ఒక 5-7 ప్లాట్లు. ఆ తర్వాత మనం ఆఫ్ చేసాం. ఇప్పుడు ఎవరైతే ప్లాట్లు ఉన్నాయో వాళ్ళకి ఒక సైడ్ ఇవ్వాలని కూడా చెప్తున్నాం. పక్కకి చేసేస్తే తర్వాత గ్రౌండ్ని నీట్గా ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసేసి కట్టుదిట్టం చేయాలని. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా, పిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా టౌన్ దగ్గరలో ఉంది, ఏం చేసుకున్నా కానీ గ్రౌండ్గా ఉంటుంది. అందుకని దీన్ని కాపాడాలి, దీనికి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఇంకా కాపాడాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మనం కలిసి రావడం చాలా సంతోషం. రోడ్డు అడుగుతున్నాం సార్, సిమెంట్ రోడ్డు కొంచెం అది కూడా ఇస్తాము, దృష్టిలో పెట్టుకొని ఇష్టం. కలెక్టర్ ఉత్సాహంగా హ్యాపీగా ఏమడిగినా కానీ లేదనకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 3 మండలాలను కూడా ఇక్కడ తిరుపతి తీసుకోవాలనే ఉద్దేశం కూడా ఉంది. సార్ దృష్టిలో పెట్టి ప్రయత్నం చేస్తామని చెప్పడం తెలియజేస్తూ మీ అందరికీ మనకి ఒక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇప్పటి వరకు 10th క్లాస్ వరకు ఉంది. దాన్ని మనము ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా 11-12 తరగతి విద్యార్థులు కూడా రాష్ట్రంలో ఈరోజు మన ఒక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మనం ఈ పథకాన్ని ఈరోజు ప్రారంభించాము. దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గౌరవ వెంకటగిరి శాసనసభ్యులు గారితో పాటు ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పిల్లలందరితో కలిసి భోజనం చేసి రుచి ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందనేది కూడా చెక్ చేయడం జరిగింది. క్వాలిటీ చాలా బాగుంది. ఇదే క్వాలిటీని ప్రతిరోజు మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు వాళ్ళ శరీర అవసరాల మేరకు
ఏదైతే పోషకాలు ఇవన్నీ కావాలో బ్యాలెన్స్ డైట్ ఉండాలో దానికి మేరకు మనకి ప్రభుత్వం కూడా ఈ మెనూని ప్రత్యేకమైనటువంటి మెనూని ప్రతిరోజు డిఫరెంట్ మెనూని కూడా మనకి అందుబాటులో ఉంటుంది. దాని మేరకే ప్రతిరోజు కూడా మెనూ మేరకే మనము మధ్యాహ్న భోజనాన్ని కూడా అందిస్తాం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే చాలామంది పిల్లలతో మాట్లాడిన తర్వాత చాలా కుటుంబాల్లో ఇక్కడ పేద ప్రజలందరూ కూడా ఉదయం 4:30కి లేచి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి రోజు క్యారేజ్ తయారు చేయాల్సిన పరిస్థితి, వాళ్ళు స్కూల్కి కాలేజీకి రావాలంటే. ఇలాంటిది కష్టాన్ని నుంచి ఎంతోమంది ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఉపశమనం కల్పించి వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలకు కూడా ఉపశమనం కల్పించి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా దీన్ని మంచిగా వాడుకొని వాళ్ళ ఆరోగ్యాలు పెంపొందించుకొని బాగా చదువుకుంటారని ఈరోజు అందరి పిల్లలకు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో పనిగా చాలామంది ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మనకు డ్రగ్స్ బారిన పడుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి సెన్సిటైజ్ చేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ని కూడా పిల్లలకి దాని మీద అవగాహన కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా లోకల్ స్కూల్లో కొన్ని సమస్యలు ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోవడం వల్ల కొత్త ఆర్ఓ ప్లాంట్ అడిగినా అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది శాసనసభ్యులు గారు రిక్వెస్ట్ మేరకు. అదేవిధంగా రోడ్డు ఒకటి స్కూల్కి అడిగినారు, రోడ్డుని కూడా ఎన్ఆర్జిఎస్ నిధులతో మనం రోడ్డుని కూడా గౌరవ శాసనసభ్యులు గారు రిక్వెస్ట్ మేరకు ఖచ్చితంగా రోడ్డుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఒక రోజు చూడండి సార్.